ఫ్యామిలీలో వివాదంపై మోహన్ బాబు యూటర్న్ తీసుకున్నారా? దానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఇప్పుడు మనోజ్ను వెనకేసుకొచ్చారు మోహన్ బాబు. మనోజ్ నా బిడ్డ అని అన్నారు ఆయన. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటామంటూ చెప్పుకొచ్చారు. మనోజ్ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయినా మనోజ్కు ఏదో రోజు న్యాయం చేస్తా అంటున్నారు ఆయన. తమ కుటుంబ సమస్యలో ఎవరి జోక్యం అవసరం లేదంటున్నారు ఆయన. మధ్యవర్తులు అసలే అవసరం లేదంటూ మోహన్ బాబు సంచలనమైన ఆడియో రిలీజ్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ ఆయన ఆడియో రిలీజ్ చేస్తున్నారు. నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈ రోజు కూడా కొద్దిసేపటి క్రితం మరో ఆడియోను రిలీజ్ చేశారు మంచు మోహన్ బాబు. ఇంకా ఆడియోలు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. రాత్రి 8 గంటలకు గేటు తోసుకుని నా బిడ్డ మనోజ్ కుమార్ వచ్చాడు. అది రైటా రాంగా పర్సనల్ విషయం తర్వాత మాడుకోవచ్చు. పత్రికాధిపతులు అది పత్రికా సోదరులు 4 రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులను పెట్టుకుని వ్యాన్లు పెట్టుకుని అలా ఉండడం ఎంతవరకు న్యాయం? నేను అప్పటికీ బయట పోతున్నప్పుడు చెప్పాను, అందరికీ నమస్కారం అయ్యా, మీకు కుటుంబ సభ్యులు ఉన్నారు, దయచేసి నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను నా బిడ్డలతో, దీన్ని చిలవలు పరవలు చేయొద్దండి, దయచేసి నన్ను గౌరవించండి, నేను ప్రజలకు ఏం చేస్తున్నాను ఒక విద్య ద్వారా అనేది మీకు తెలుసు, నటుడిగా మీ అందరికీ తెలుసు, ఒక రాజ్యసభ సభ్యుడిగా మీకు తెలుసు, ఎంత క్లీన్ చిట్టుతో వచ్చానో రాజ్యసభ సభ్యుడిగా. నా హృదయంలో ఉండే ఆవేదన చెప్పనలవే కాదు. రాత్రి 8 గంటలకు నా బిడ్డ రాత్రి 8 గంటలకు గేటు తోసుకుని నా బిడ్డ మనోజ్ కుమార్ వచ్చాడు. అది రైటా రాంగా పర్సనల్ విషయం తర్వాత మాడుకోవచ్చు. పత్రికాధిపతులు అది పత్రికా సోదరులు 4 రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులను పెట్టుకుని వ్యాన్లు పెట్టుకుని అలా ఉండడం ఎంతవరకు న్యాయం? నేను అప్పటికీ బయట పోతున్నప్పుడు చెప్పాను, అందరికీ నమస్కారం అయ్యా, మీకు కుటుంబ సభ్యులు ఉన్నారు, దయచేసి నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను నా బిడ్డలతో, దీన్ని చిలవలు పరవలు చేయొద్దండి, దయచేసి నన్ను గౌరవించండి, నేను ప్రజలకు ఏం చేస్తున్నాను ఒక విద్య ద్వారా అనేది మీకు తెలుసు, నటుడిగా మీ అందరికీ తెలుసు, ఒక రాజ్యసభ సభ్యుడిగా మీకు తెలుసు, ఎంత క్లీన్ చిట్టుతో వచ్చానో రాజ్యసభ సభ్యుడిగా. నా హృదయంలో ఉండే ఆవేదన చెప్పనలవే కాదు. రాత్రి 8 గంటలకు గేటు తోసుకుని నా బిడ్డ మనోజ్ రైట్, అది ఆయన చెబుతోంది. రాత్రి 8 గంటలకు నా బిడ్డ మంచు మోహన్ బాబు కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసిన ఆడియోలో ఆయన ఒకటే చెప్తున్నారు. రాత్రి 8 గంటలకు నా బిడ్డ మనోజ్ గేటు తోసుకొచ్చాడు, అది రైటా రాంగా తర్వాత నా సమస్యను నేనే తేల్చుకుంటా అంటున్నారు ఆయన. మరీ ముఖ్యంగా నిన్న జరిగిన ఇష్యూకి సంబంధించి చూసాం. ఇన్ఫ్యాక్ట్ నిన్నంటే మొన్న జరిగిన ఆ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు కావచ్చు, పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది, నిరసన వ్యక్తం చేసిన సందర్భాన్ని మీరు చూశారు. అయితే ఇక్కడ ఇంతవరకు ఎక్కడా కూడా మనోజ్ విషయంలో ఇంత పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చిన సందర్భం ఉందా మంచు మోహన్ బాబు నుంచి అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఆడియో రిలీజ్ చేసిన సందర్భంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. మరి ముఖ్యంగా అరే నువ్వు తాగుడుకి అలవాటు పడ్డావురా అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడిన సందర్భాన్ని చూసాం. మనోజ్ నా గుండెల మీద తన్నావురా అంటూ కూడా చెప్పుకొచ్చారు. దాంతోపాటు భార్య మాట విని అంటూ కూడా ఇటు మౌనికను ఉద్దేశించి ఆయన మాట్లాడిన సందర్భాన్ని మనం చూడడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఆయన మనోజ్ కాస్త పాజిటివ్గా కనిపిస్తోంది ఆయన చేసిన వ్యాఖ్యలు. ఏమంటున్నారు? మనోజ్ గేట్ దోసుకొచ్చాడు, అది రైటా రాంగా తర్వాత నా సమస్యను నేనే సాల్వ్ చేసుకుంటా, నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు, నేను ఎంపీగా ఎంత క్లీన్ చిట్తో వచ్చానో మీకు తెలుసు, ఇలాంటి వ్యక్తి నేను,
కాబట్టి ఈ ఇష్యూని నాకు నేనే తేల్చుకుంటా అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే డిస్కషన్స్ ప్రారంభమయ్యాయా, చర్చలు జరుగుతున్నాయా, లేకపోతే చర్చలు జరిగే అవకాశం ఉందా, లేకపోతే చర్చలకు సంబంధించిన మధ్యవర్తిత్వం వహిస్తున్నారు? ఇవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఫ్రమ్ ద బిగినింగ్ ఈ ఇష్యూని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు చాలా క్లోజ్గా దీన్ని ట్రాక్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇది రీసెంట్ డెవలప్మెంట్. మంచు మోహన్ బాబు కాస్త పాజిటివ్గా మాట్లాడిన సందర్భం మనోజ్కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినారియోలో చర్చలు జరుగుతున్నాయా? మంచు మోహన్ బాబు ఒక మెట్టు దిగారా? మనోజ్తో మాట్లాడే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే అంశానికి సంబంధించి క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. అటువంటిది ఏమైనా కనిపిస్తోంది అక్కడ? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మోహన్ బాబు ఒక ఆడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనం విన్నాం. ఆ ఆడియోలో దాదాపుగా ఆ రోజు జరిగిన సంఘటనని ఉటంకిస్తూ ఆయన మీడియాపై దాడి చేయడానికి పురికొల్పిన పరిస్థితులు, సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఆయన ఇలా జరిగింది, అలా జరిగింది కాబట్టే నేను కొంత ఆవేశానికి లోనవటం జరిగింది. నీ ఇంట్లోకి ఎవరైనా రాత్రిపూట నీకు చెప్పకుండా తలుపులు తీసుకొని తలుపులు నెట్టుకొని చొరబడితే నువ్వేం చేస్తావు అంటూ మీడియా వాళ్ళనే ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ మీడియాదే తప్పు, మీడియానే నా ఇంట్లోకి రావటం తప్పు అన్న ధోరణి అయితే మోహన్ బాబు మాటల్లో వ్యక్తమవుతోంది. నా ఇంట్లో సమస్యని నేనే పరిష్కరించుకుంటాము, మధ్యవర్తులు అక్కర్లేదు అన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఆ సమస్యకి పరిష్కారం ఎందుకు రావట్లేదు, మధ్యవర్తులు అక్కర్లేనప్పుడు ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నారు అనేది ఇప్పుడు బయట నుంచి మోహన్ బాబుకి ఎదురవుతున్న ప్రశ్న. ఇంట్లో తన కుమార్తె అలాగే ముగ్గురు బిడ్డల్లో ఒక బిడ్డ చెప్పిన నెరపిన మధ్యవర్తిత్వానికి కూడా అక్కడ సమస్య పరిష్కారం కానప్పుడు బయట వాళ్ళు ఎవరు వచ్చి చెప్పే పరిస్థితి లేదనే అక్కడ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది అంటున్నారు. అలాంటిది మా సమస్యను మేమే పరిష్కరించుకుంటాము, మధ్యవర్తులు అక్కర్లేదు అని మోహన్ బాబు చెప్పడం కొంత విడ్డూరంగా ఉందనేది ఇప్పుడు ఆ ఆడియో విన్న ప్రేక్షకులు కావచ్చు, పరిశ్రమలోని వాళ్ళు కూడా అనుకుంటున్నమాట. అసలు సమస్యను వాళ్ళు లోపల పరిష్కారం చేసుకుంటే, నాలుగు గోడల మధ్య వాళ్లకున్న సమస్యలను వాళ్ళు పరిష్కారం చేసుకుంటే పరిస్థితి ఈ రోజు ఇలా వచ్చేది కాదు కదా. వాళ్ళు రోడ్డు మీదకు వచ్చి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని ఒకరిని ఒకరు వ్యక్తిగతంగా నిందించుకొని కంప్లైంట్ ఇచ్చిన స్టేటస్ వరకు కూడా వెళ్ళింది ఏకంగా. ఒక తండ్రి తనయుణ్ణి తాగుడుకు బానిసయ్యాడు అని పబ్లిక్ లో ఒక తన కుమారుడికి సంబంధించి. అలాగే మనోజ్ కూడా తన ఇంట్లోనే భద్రత లేకుండా పోయింది, నాకు నా భార్యకి పిల్లలకు భద్రత లేదు అని ఆయన అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేదాకా వెళ్ళిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్ లో నాలుగు గోడల మధ్య ఎలా మీ సమస్యని మీరు పరిష్కరించుకుంటాం అంటున్నారు అనేది ఇప్పుడు బయట సామాన్యుల నుంచి కూడా ఎదురవుతున్న ప్రశ్న. దానికి మరి మోహన్ బాబు ఎలా సమాధానం చెప్తాడు? ఆ రోజు జరిగిన సంఘటనకు ఆయన చింతిస్తూ నాకు బాధగానే ఉంది అంటూ కూడా అది నేను కావాలని చేసిన తప్పు కాదు, అది మీరు తప్పు చేయబట్టి నేను ఆ తప్పు చేయాల్సి వచ్చిందనేది ఆయన అంతర్లీనంగా ఆయన చెప్పదలుచుకున్న మాటగా అనిపిస్తోంది సచిన్. అలాగే ఇప్పుడు పోలీసులు కూడా, ఎందుకంటే ఒక పక్క మంచు విష్ణుతో మాట్లాడారు, మంచు మనోజ్తో కూడా మాట్లాడిన సందర్భం, ఆఫ్ కోర్స్ మోహన్ బాబుతో కూడా మాట్లాడి ఉండేవాళ్ళేమో ఆయన హాస్పిటలైజ్ కాకపోయిందంటే. సో ఇప్పుడు ఇటువంటి సినారియోస్ కనిపిస్తోంది కాబట్టి సరే కుటుంబ సమస్య ఒక మెట్టు దిగితే తప్పే ఉందనే ఆలోచనలు ఇప్పుడు మంచి కుటుంబం ఉందనుకోవాలా? అటువంటి అంటే కాస్త సామరస్య ప్రయత్నాలకి ఒక అడుగు వేస్తుంది అనుకోవచ్చా ఇప్పుడు? ఖచ్చితంగా అయితే ఒక మెట్టు దిగటం కాదు కానీ ఈ సమస్యకు కొంత కామా పడిందనే చెప్పుకోవచ్చు. పోలీస్ కమిషనర్ ఎవరైతే రాచకొండ సిపి మంచు మనోజ్ ని అలాగే మంచు విష్ణుని కూడా తన దగ్గరకు పిలిపించి ఇద్దరికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఏ సమస్య ఉన్నా ఇంటి లోపలే మీరు పరిష్కారం చేసుకోండి, బయటికి రావటానికి వీల్లేదు, వేరే వ్యక్తులు ఎవరు కూడా అక్కడ ఉండటానికి వీల్లేదు అని ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కొంత పరిస్థితిలో మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే కోర్టు నుంచి కూడా మోహన్ బాబు ఈ కేసులో ఆయన హైకోర్టుకి పిటిషన్ పెట్టుకోవటం, దానికి కోర్టు కూడా అక్కడ ఒక పోలీస్ పికెట్ ఏర్పాటు చేయండి, లోపల ఏం జరుగుతుందో ఒక సీసీ కెమెరాల పర్యవేక్షణని ఏర్పాటు చేయండి అని పోలీసులకు ఆదేశాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా చూసి కొంత ఈ సమస్యకు ఒక కామా పడిందనే చెప్పాలి తప్పితే ఇది పుల్ స్టాప్ అనుకోవటానికి లేదు.
ఇది కంటిన్యూ అయ్యే ప్రాసెస్ గానే కనిపిస్తుంది. ఎందుకంటే 4 గోళ్ల మధ్య వాళ్ళు తేల్చుకునే ఇష్యూ అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ స్థాయికి ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చేది కాదు మంచు కుటుంబం. రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం మంచు మోహన్ బాబు యూటర్న్ తీసుకున్నారా? ఫ్యామిలీ వివాదంపై మోహన్ బాబు యూటర్న్ తీసుకున్నారా? దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మనోజ్ను వెనకేసుకొచ్చారు మోహన్ బాబు. మనోజ్ నా బిడ్డ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటామంటున్నారు ఆయన. మనోజ్ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడంటూ కూడా అయినా మనోజ్కు ఏదో ఒక న్యాయం చేస్తా, ఏదో రోజు న్యాయం చేస్తా అంటూ చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమ కుటుంబ సమస్యల్లో ఎవరు జోక్యం చేసుకోవద్దు అంటూ చెప్పుకొస్తున్నారు ఆయన. మధ్యవర్తులు అసలే అవసరం లేదంటూ కూడా మోహన్ బాబు చెప్పడం ఈ అంశానికి సంబంధించి ఆసక్తికరంగా మారిందనే చెప్పుకోవచ్చు.